శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప సన్నిధి నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు మనం వనదుర్గ అమ్మవారి యొక్క వైభవం గురించి తెలుసుకుందాం. అమ్మవారి యొక్క సాధన ఏ మాదిరిగా చేయాలి? దశమహావిద్యలు అందరికీ తెలిసి 10 విద్యలు, ఇంకా మహావిద్యలు మనకు తెలియకుండా ప్రత్యంగిర ఒకటి, వనదుర్గ మహావిద్య పారాయణ ఒకటి. ఈ రెండు కూడా ఎక్కువగా సాధన మార్గంలో ఉండేటువంటి వారికి అవగాహన ఉంటుంది. వనదుర్గ మహావిద్య పారాయణ, ప్రత్యంగిర మహావిద్య పారాయణ, ఈ రెండు కూడా ఏకకాలంలో పారాయణ చేస్తే ఎంతటి సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది. ఈ మంత్రాలన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటిది. రాజశ్యామల మహావిద్యా పారాయణ, బగలాముఖి మహావిద్యా పారాయణ, దశమహావిద్యల గురించి తెలుసు. వనదుర్గ మహావిద్యా పారాయణ అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ వనదుర్గ అమ్మవారిని సాధన చేయటం ద్వారా యదిశక్యమశక్యం వా తన్మే భగవతి సమయ సాధ్యము కానటువంటిది ఏదైనప్పటికీ కూడా సాధ్యమై తీరుతుంది. అమ్మ, నేను ఈ పని చేస్తున్నాను, ఈ కార్యం తలపెట్టాను, ఇది నా వల్ల జరుగుతుందా లేదా, ఇది నేను చేయగలుగుతానా లేదా. ఇప్పుడు స్వర్ణాలయం మహాసంకల్పం చేశాము ఉదాహరణకి. ఈ ఆలయానికి కావలసిన ధనద్రవ్యాలు, సువర్ణము, అట్లనే బంగారపు శ్రీచక్రం నిర్మాణము చేశాము, సంకల్పము. వీటన్నిటికీ యాగ నిర్వహణకు అసలు ఆధ్యాత్మికంగా ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ కూడా సమృద్ధిగా రావాలి అంటే ఆయా విద్యలలో ఆ కార్యక్రమాలను అనుసరించి మంత్రాన్ని ఉపయోగించే విధానములో మనం సుస్పష్టంగా పద్ధతిగా మనము సాధన చేసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మనకు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటిది. అమ్మని పట్టుకొని అమ్మ సాధన చేసి మహావిద్య చేస్తే ఎంతటి శత్రువైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క సాధన చేసినటువంటి వాడి ముఖము చూడగానే, అసలు ఆ పేరు వినగానే, ఎవరైతే సాధన చేస్తుంటారో ఆ సాధకుడు వస్తూ ఉంటే, ఆ మార్గంలో వెళ్తూ ఉంటే అతను వనదుర్గ మహావిద్య పారాయణ చేసేటువంటి ఒక వ్యక్తిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఉపాసనా పరులకు అర్థమవుతుంది ఇతను ఏ ఉపాసన చేస్తున్నాడు అని. ఆ ఉపాసనా పరుడు నడిచే మార్గంలో ముఖ్యంగా ప్రత్యంగిర సాధన చేసేటువంటి వాడు గోశాలకు వెళ్తే ఆవులన్నీ బెదిరిపోతూ ఉంటాయి. అంటే ఒక సింహం వచ్చినట్లుగా ఫస్ట్ గోశాలు అడుగు పెట్టగానే ఆ తాళ్ళు తెంపుకొని పరిగెత్తే విధంగా ఉగ్రదేవతా సాధన చేసేటువంటి వాడు మన ఇంటికి వస్తే తీవ్ర స్థాయిలో అక్కడ ఒక మృగం, సింహరాజు ఏ విధంగా అయితే ఇంట్లోకి వస్తూ ఉంటే ఆ సింహాన్ని చూస్తే జంతువులు ఏవైతే భయభ్రాంతులకు గురవుతూ ఉంటాయో మానవుడికి కనపడకపోవచ్చు. ప్రత్యంగిర తీవ్ర సాధన చేసేటువంటి వాడు అడుగుపెట్టేటువంటి ఒక ప్రదేశంలో అతన్ని చూడగానే అసలు ఇంకా అక్కడ పెంచుకునే పెంపుడు జంతువులు అవ్వచ్చు, లేకపోతే గోవులు అవ్వచ్చు, ఇంకా ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకటి అల్లరి చేస్తూ ఉంటాయి. ఒకరోజు నేను ప్రత్యంగిర సాధన తీవ్ర స్థాయిలో చేశాను. రోజు నేనే పాలు తీస్తాను అమ్మవారి అర్చనకి, అభిషేకానికి. మరి ఆ సాధనలో లోపలికి వెళ్ళిన తర్వాత గోశాలలోకి ఆవులన్నీ బెదిరిపోయి పాలు ఇవ్వటం మానేసాయి, బెదిరిపోయినాయి అన్నమాట. అంటే ఆ ముఖంలో సాధన చేసి అది రక్ష పెట్టుకున్నాము అంటే ఆ దేవతా శక్తి మన పైన ఉంటుంది. ఇది మరలా శత్రువులు ఎవరైనా ఉన్నప్పటికైతే ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఇంకా అతను ఏదో చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రత్యంగిర సాధన చేసేటువంటి వాడిని చూస్తేనే ఏదో చేద్దామనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ప్రత్యంగిర, వనదుర్గ ఇవన్నీ తీవ్ర దేవతలు. అయితే సాధకుడికి
నాకెంత ఇష్టమో ఈ దేవతలు. ధర్మం నిలబడాలి అంటే, ధర్మ పరిరక్షణ కోసం ఈ 2 విద్యలు ఎంతో ఉత్కృష్టంగా ఉపయోగించవచ్చు. వీటిని షట్కర్మల్లో దేనికైనాను వాడవచ్చు, కానీ ధర్మం కోసమే. కాబట్టి ఈ వనదుర్గ, ప్రత్యంగిర మహావిద్యలు ఈ 2 కూడా గ్రహణ కాలంలో చేస్తే ఇక తిరుగులేదన్నమాట. అమావాస్య రోజు చేయించుకున్నట్లయితే ఇంకా తిరుగులేదు. ఈ విద్యలు వారపంటు రోజు అంటే గురువారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున కనుక ఈ సాధన చేస్తే, వాళ్ళకి అరవణం అయ్యుంటే, గురు పర్యవేక్షణలో ఏ నక్షత్రాన్ని అనుసరించి ఏ నక్షత్రం రోజున ప్రయోగం మనం చేస్తామో దాని యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏ విద్యలైనప్పటికీ కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం అన్నమాట. సిద్ధి పొంది ఉండాలి, మంత్రం పైన అధికారం ఉండాలి, గురువుల యొక్క గురుమండలాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఏవీ లేకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అన్నప్పుడు ప్రయోజనం రాకపోగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పాలు జరగడానికి ఇవన్నీ ఉపయోగించాలని ప్రయత్నం, సొంత ప్రయోగాలు చేస్తే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆ మధ్యకాలంలో కూడా బాగా ప్రత్యంగిర హోమాలు అవన్నీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయోగాలు అనేవి తిప్పి కొడితే శ్రీ విద్యా సాంప్రదాయంలో మంత్రశాస్త్రంలో ఎప్పుడైతే వీళ్ళు సరైన పద్ధతిలో వెళ్ళలేదో వాళ్ళకి అవయవ లోపం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సాధనలో అది వికటించింది అంటే ఖచ్చితంగా అవయవ లోపం వస్తుంది. అవయవ లోపం ఉన్నటువంటి వాడు మంత్రశాస్త్రానికి పనికిరాడు, తన్ను తాను ఉద్ధరింప చేసుకోవటానికి. అదే మాదిరిగా ఏది కనపడితే ఆ మంత్రాన్ని సాధన చేస్తే కూడా ఈ మంత్రం సిద్ధిస్తుందని, ఆ మంత్రం సిద్ధిస్తుందని, ఇంకో మంత్రం సిద్ధిస్తుందని, తేపకొక గురువుని, తేపకొక మంత్రాన్ని, తేపకొకటి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇలా ఇష్టం వచ్చినట్లు మంత్రశాస్త్రాన్ని పదే పదే వాడితే కూడా ఒక రకమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక శాపాలకి, దేవతా శాపాలకి, గురు శాపాలకి, మంత్రశాపాలకి గురి కావలసి వస్తుంది. మంత్రాలకి చింతకాయలు రాల్తాయా లేదా అంటే అవి రాల్తాయో లేదో కానీ మంత్రశాస్త్రం తాడుకుంటే ప్రాణాలే ఎగిరిపోతాయి. కాబట్టి కొన్ని సీరియల్స్ తీసేటప్పుడు ఆ కరాటేకి సంబంధించి ఆత్మరక్షణ విద్యలు అంటారు. ఆ కరాటేకి సంబంధించి బ్లాక్ బెల్ట్ ఇట్లా ఇతరత్ర ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవన్నీ చేయటానికి నిపుణులు శిక్షణ విధి విధానాలతోటి వాటిని నేర్పుతారు. అంతేకాని నేను ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు దాని కింద చేతులు పెడతాను, బైక్ వెళ్ళేటప్పుడు చేతులు పెడతాను, రైలు పట్టాల మీద చేతులు పెడతానంటే వేళ్ళు ఇరిగిపోతాయి. వాటికి సంబంధించిన అభ్యాసం ఉంటుంది. ఒక్కొక్క విద్యని ఒక్కొక్క పద్ధతిలో మనం వాడాలి. ఇవాళ రేపు గంటకొక గురువు, గంటకొకళ్ళు యూట్యూబ్ ఛానల్లో నాలాంటి వాళ్ళు ఎందరో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ శక్తిని అనుసరించి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి చెప్పేవి అమ్మవారి పట్ల, భగవంతుడి పట్ల వాళ్ళకు ఉండబడే నమ్మక, వాటిని ఏ విధంగా ఆచరిస్తే సత్ఫలితాలు వస్తాయో వారిని నేరుగా సంప్రదించి తెలుసుకోవాలి తప్ప వాటిని ఏకకాలంలో నేను అన్నిటినీ ప్రయోగం చేస్తాను అంటే అది తప్పు. అలా చేయకండి ఎవరూ కూడా. ఇక రాజశ్యామలా సహిత దశమహావిద్య యాగంలో 11 లక్షల పసుపు కొమ్ములతో అమ్మవారికి యాగము, బగలాముఖి సహితముగా రాజశ్యామల దశమహావిద్య యాగము, బంగారపు శ్రీచక్ర నిర్మాణము కేజీ బంగారంలో. ఈ మహాసంకల్పాలన్నీ చేసేటప్పుడు ఎందుకు గురువు గారు ఇవన్నీ చేయాలి అంటే, దాన్ని చేసిన తర్వాత రక్షణ ఏంటి అంటే, పూర్వకాలంలో ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాలలో కార్తవీర్యార్జున, ఈ బగలాముఖి, దశమహావిద్యలు లేని ఆలయాలు ఏ దేవత ఆలయం ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా నేను చెప్తున్న కొన్ని ప్రముఖమైనటువంటి ఒక మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యంత్రాలని మీరు రామాలయం ప్రతిష్ఠ చేసినా, ఇంకా శివాలయం ప్రతిష్ఠ చేసినా, అమ్మవారి ఆలయం ప్రతిష్ఠ చేసినా, ఏ దేవాలయం ప్రతిష్ఠ చేసినా, ఆఖరికి బొడ్డురాయి ప్రతిష్ఠ చేసినా, దశమహావిద్యా ఉపాసన లేకుండా
ఆ యంత్రాలు అక్కడ పెట్టకుండా అవి ప్రతిష్ఠ చేస్తే, అందుకే అన్ని ఆలయాల్లో ఎక్కడైనప్పటికీ కూడా అక్కడక్కడ గమనిస్తూ ఉంటాం, దొంగతనాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇంకోటి అని. ఇవి దశ దిశలా బంధన చేసి ఆ యంత్రాలు అక్కడ పెట్టడం ద్వారా ఏ దేవాలయానికైనా రక్ష. ఏ ఊరిలోనైనా బొడ్రాయి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ దశమహావిద్యా సంబంధమైనటువంటి ఒక దేవతలను పెట్టి వాటిని ప్రతిష్ఠ చేస్తే ఆ ఊరికి రక్ష. ఏ ఊరిలో అయితే దశమహావిద్యా ఆలయం ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలమవుతుంది. ఇవాళ సత్తుపల్లి ఉంది ఉదాహరణకి, కొన్ని సంవత్సరాల పాటు దశమహావిద్యా యాగాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచం మొత్తం తొంగి చూసే విధంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ వచ్చింది. కొన్ని తరాల వరకు సరిపడేటువంటి ఒక సంపద, ఎన్ని వేల మందికి ఉపాధి, ఎంత వ్యవస్థ. ఇక్కడ ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు సంపదలు అంటే గురువుగారు మరి అన్ని చోట్ల చేస్తే వస్తుందా ఇవి అంటే, ఈ ఏ ప్రాంతంలో ఏ మార్గంలో అయితే ఈ సాధనలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతం అంటే ఒక రకంగా సింగరేణి పొల్యూషన్ కదండి అంటే దానివల్ల వాతావరణం వీటికి సంబంధించిన అన్నీ వస్తాయి కదా. దీనివల్ల ఏంటి మనకు కావాల్సింది, దేశ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక ఏవైనా ఉన్నతమైనటువంటి ఒక సంకల్పాలు ఉంటాయి, వాటన్నిటికీ కూడా కావాల్సినటువంటి ఒక సంపద. అది ఏ విధంగా అయితే అట్టడుగున ఉండబడేటువంటిది కూడా బయటికి బహిర్గతమై అందరికి ఉపయోగపడే విధంగా ఆ సంపద మరి ప్రకటితమవుతుందో, దశమహావిద్యలు సాధన చేసేటువంటి సాధనాపరులు ఆ ఇంట్లో అడుగుపెట్టిన, ఆ ఊళ్ళో ఉన్న, అదే మాదిరిగా మీరు దశమహావిద్యలు మీకు మీరు సాధన చేసుకుని క్లాసులు నేర్చుకొని చక్కగా వాటిని సాధన చేస్తే కూడా విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది. ఇదే ప్రాంతంలో మరి ప్రపంచం మొత్తం తొంగి చూసే విధంగా మనం మరి దశమహావిద్యా స్వర్ణాలయం నిర్మాణం చేస్తున్నామంటే మరి అది కూడా సత్తుపల్లికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ఒక అంశమే కదా. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేసి అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు కదా. అందువల్ల ప్రతి విషయంలో కూడా అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. మీరు ఈ విషయంలో ఇవన్నీ కూడా సక్రమంగా జరగటానికి సంకల్పం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించే వనదుర్గ అమ్మవారి యొక్క ప్రాధాన్యత, అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులు ఎవరైనప్పటికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం ఈ యాగాలలో భాగస్వాములై పరదేవతా కృపకు పాత్రులు కాగలరు. ఒకటే సేవ ఉంటుంది ఇక్కడ, 21,116 రూపాయలకి సంబంధించి ఈ యాగాల మొత్తానికి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పూజ. మిగిలినది మేము ఆ డబ్బులు భరించలేమంటే యాగశాలకు వచ్చేసి యాగం జరుగుతున్నప్పుడు మీ సమస్యలకు తీర్థం తీసుకొని వెళ్ళేటువంటి ఒక పరిస్థితి పౌర్ణమి రోజు ఆ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య అది కూడా ముందుగా లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే యాగశాలలోకి ప్రవేశం ఉంది. ఈ యాగాలు స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కనుక అంటూ ముట్టు ఇవేవి మీరు ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాటికి యాగానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అనుష్ఠానాలు జరగడానికి కానివ్వండి, ఈ యాగ నిర్వహణకు కానివ్వండి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం యాగం చేస్తూ ఉన్నాం. అందువల్ల ఎవరిని ఎక్కువగా ఇక్కడ జనాలని దర్శనం కోసం కావచ్చు, ఇంకొక దానికోసం కావచ్చు, ఏదైనా ఇక్కడ ఇది ఒక వ్యాపార స్థలం కాదు. అట్లయితే ఈ పాటికి జనాలు హడావిడి కోలాహలం అంతా ఉంటుంది. మనం చేయబోయేది పెద్ద ప్రాజెక్ట్. ఇది సవ్యంగా జరగాలి అంటే ఎంత ప్రశాంతంగా యాగశాల ఉంటే అంత ప్రశాంతంగా మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. జగద్గురువుల యొక్క ఆదేశం ప్రకారం వారి యొక్క ఆశీస్సులతో ఈ మహోత్తరమైన లోకక్షేమార్థం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లను సంప్రదించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.